హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ వ్లాగ్స్. ఇదైతే మే 3వ తారీఖు శనివారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా నేను మార్నింగ్ లేచి గిన్నెలు కడుగుదాం అని చెప్పేసి బయటకు వచ్చేసరికి ఇంకా చెల్లైతే గిన్నెలు కడిగేస్తూ ఉందండి. ఈలోపు నేను మా మామయ్యగారు ఇంకా బ్రష్ అయితే చేసేసుకున్నాము. స్టవ్ మీద అయితే టీ పెట్టేశాను అనమాట. ఈలోపు బయట అయితే పచ్చిరొయ్యలు లాంటివి వచ్చారు, పిలిచారనమాట. ఇంకా వెళ్ళైతే ఒక 100 రూపాయలు పచ్చిరొయ్యలు అయితే ఇచ్చుకున్నాను. ఇన్ని తక్కువ అయితే ఇచ్చారనమాట. చాలాసేపు అడిగినా సరే ఒక 2-3 ఎక్స్ట్రా వేస్తున్నారు తప్ప లేదు ఇంకొంచెం వేయండి అని చెప్పేసి అంటే 200 రూపాయలు అయితే తీసేసుకోమన్నారు. ఇంకెందుకులే అని చెప్పేసి 100 రూపాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా శుక్రవారం రోజు ఇడ్లీ బ్యాటర్ అంతా వేసేసుకుని బయట అయితే పెట్టేశానండి, పర్మనెంట్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇంకా సాల్ట్ ఇంకా వాటర్ ఇంకా కలిపేసి ఇంకా ఇడ్లీలు అయితే వేసేస్తున్నాను అనమాట. మీకు లాస్ట్ పై గిన్నె వేసేది అయితే చూపిస్తున్నాను. ఇంకేమి ఎక్కువ అయితే చూపించలేదన్నమాట. సాల్ట్ కలిపేది అదంతా ఏం కూడా చూపించట్లేదు. ఇంకా ఒక పక్క స్టవ్ మీద అయితే టీ పెట్టేశానండి. ఆ టీ అయ్యేలోపు ఇంకా ఇడ్లీలు అయితే వేసేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా చట్నీకి ఏం చేద్దామా అని చెప్పేసి చూస్తే పల్లీలు లేవు, అలాగే పుట్నాలు కూడా లేవన్నమాట. ఇంకా రెండు మానేసి ఇంకా శనగ చట్నీ ఉంది కదా, ముందు రోజు ఎలాగా బజ్జీలు అవి వేశాను. ఇంకా అప్పుడు చూసానమాట శనగపిండి ఉంది ఇంట్లో అని చెప్పేసి, ఇంకా అందుకని చెప్పేసి శనగపిండి ఇంకా కలిపేశాను అనమాట. నాకు ఇంకా వేరే ఏ బౌల్స్ కనిపించలేదండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈ గ్లాసులో అయితే కలిపేశాను శనగపిండి అంతా కూడాని. ఆల్రెడీ ఒక పక్కేమో ఈ తాలింపు అంతా రెడీ చేశానమాట. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే టమాటా, ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసి మొత్తం ప్రిపేర్ అంతా చేస్తానమాట. ఇంక ఇక్కడ చట్నీ కూడా స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఆల్మోస్ట్ ఇడ్లీలు కూడా అయిపోయినట్టే ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పేసి చట్నీ స్టవ్ మీద పెట్టేసి చెల్లిని అయితే చూడమని చెప్పాను అనమాట. కొంచెం చూస్తూ ఉండు, దగ్గరగా అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మా మామయ్యగారికి అయితే టిఫిన్ పెట్టామని చెప్పేసి ఇంకా నేనైతే పచ్చిరొయ్యలు చేసేద్దాం అని చెప్పేసి అయితే పచ్చిరొయ్యలు చేసేయడానికి తీసుకుని అయితే వెళ్ళిపోయాను అనమాట. ఏమైందంటే ఈరోజు మేము 3వ తారీఖు మా ఇంటి దగ్గర ఒక అన్నయ్యనైతే పెళ్లి కొడుకుని చేస్తూ ఉన్నారనమాట. ఇంకా రమ్మని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి పెళ్లి కొడుకుని చేసేదానికంటే ముందే నేను కర్రీ వండేసుకుని వెళ్ళిపోతే నాకు వచ్చిన తర్వాత రైస్ పెట్టుకోవడానికి అవుతుంది కదా, అక్కడ ఎంతసేపు పడుతుంది ఏంటో అని చెప్పేసి ఇంకా నేను తొందరగా అయితే ఇదంతా చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా పచ్చిరొయ్యలు అన్నీ చేసి తీసుకొచ్చేసిన తర్వాత వాటిలో ఉన్న నరాలు అవి ఎక్కువ తీయడమే నాకు ఎక్కువ టైం అయితే పట్టింది. ఇంక ఇవైతే స్టవ్ మీద అయితే పెట్టేశానండి. పసుపు ఇంకా సాల్ట్ అయితే వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఇవి మగ్గుతూ ఉండేలోపు నేను ఇంకా షాంపూ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ముందు రోజే గింజ అయితే తీసి పెట్టుకున్నాను కదా, ఇంకా ఈ గింజలో షాంపూ అయితే మిక్స్ చేసేసుకుని ఇంకా నేను హెయిర్ అంతా చిక్కు తీసేసుకుని నా హెయిర్కి అయితే అప్లై చేసేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు హెడ్ బాత్ చేసినా సరే ఈ షాంపూ ఇంకా గింజ అయితే అప్లై చేసుకోవడం అస్సలు స్కిప్ అయితే చేయట్లేదండి నేను ఈ మధ్యలో. ఇంకా నేను హెయిర్కి గింజ అంతా అప్లై చేసుకునే లోపు ఇవి పచ్చిరొయ్యలు అయితే మగ్గిపోయినాయి అనమాట. ఇంకా మునక్కాడ వేసేసి చేసేద్దాం కదా అని చెప్పేసి మునక్కాళ్ళు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా అన్నీ కూడా అయితే కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇవన్నీ అయ్యేలోపు నా తల కూడా అయిపోతుంది కదా, ఆరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా స్టవ్ మీద అయితే ఆనియన్స్ పెట్టేశానమాట. ఇంకా టిఫిన్ తర్వాత గిన్నెలు ఇవన్నీ కూడా వచ్చాయి. ఇంకా ఫస్ట్ ఈ గిన్నెలన్నీ కూడా సర్దేసి ఉన్న గిన్నెలన్నీ కూడా బయట అయితే వేస్తాను. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి మా మహిగాని తీసుకుని అయితే వెళ్ళిపోయాను అనమాట పెళ్లి కొడుకుని చేసే ఫంక్షన్ దగ్గరికి. ఇంకా ఇంటి దగ్గర నుంచి కొంచెమే దూరం అండి, నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాను. కనిపించే ఇల్లే అనమాట. ఇంకా నడిచి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అందరూ అక్కడ తాంబూలం అయితే ఇస్తూ ఉన్నారనమాట. పెళ్ళికొడుకుకి ఫోటోలు తీసేది అదంతా జరుగుతూ ఉంది ఇంకా అక్కడ. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నాకైతే తాంబూలం అయితే ఇచ్చారనమాట. ఒక జాకెట్ పీసు, అలాగే తమలపాకులు, ఇంకా ఒక్క ప్యాకెట్టు కొంచెం స్నాక్స్ అయితే ఇచ్చారు. బనానా అయితే ఇవ్వలేదు, బనానా కూడా ఇస్తారు కదా, ఇంకా అదైతే ఇవ్వలేదనమాట. ఇంకా అదంతా అయిపోయి వచ్చేసిన తర్వాత నేను ఒక కప్పు టీ అయితే తాగేస్తున్నాను. మార్నింగ్ టీ పెట్టాను కానీ టీ అయితే తాగలేదనమాట. టిఫిన్ కూడా చేయలేదు. కర్రీ అయితే స్టవ్ మీద పెట్టాను కానీ అన్నీ వేసి స్టవ్ మీద పెట్టాను కానీ ఇంకా అక్కడ హడావిడి స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా స్టవ్ ఇలాగే ఆఫ్ చేసేసి అయితే వెళ్ళిపోయాను అనమాట. చెల్లెలు కూడా చూసుకుంటారు కానీ ఒకరైతే కంప్యూటర్ క్లాస్కి అప్పటికే వెళ్ళిపోయారు. ఇంకా నేను తొందరగా వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి ఇంకైతే ఆఫ్ చేసేసాను. ఇంకా మా అమ్మాయి గారికి ఇంటికి వచ్చేసిన తర్వాత మిక్చర్ అయితే ఇచ్చానమాట. టైం అప్పటికి 11:15 అలా అయ్యిందండి. తొందరగానే వాళ్ళు స్టార్ట్ చేశారు. అందుకని చెప్పేసి ఇంకా ఏ పని అవ్వకుండానైతే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా నా వరకు నా 3 ఇడ్లీలు అయితే మా చెల్లెలు ఉంచారనమాట. ఇంకా కర్రీ స్టవ్ మీద అయితే పెట్టేసి ఇంకా కొంచెం అంతా చట్నీ అయితే వేడి చేసేసుకుని ఇంకా నేనైతే ఇడ్లీలు తినేస్తూ ఉన్నాను. మా అమ్మాయి గారికి అయితే ఇక్కడ కేక్ అయితే ఇచ్చానమాట.
లాటే చాకోపాయ్ అనుకుంటా అదైతే ఇచ్చాను. ఇంక వాడు అది తింటూ ఉన్నాడు. ఇంకిక్కడ అన్నం పెట్టేద్దాం కదా అని చెప్పేసి అయితే చూశాను. ముందు రోజు వ్లాగ్ మీరు చూస్తుంటే కనుక ముందు రోజు డాడీ అయితే ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నారనమాట. ఇంకా అది అన్నం డాడీ అయితే తినలేదు. ఇంకా కొంచెం అంతా డాడీ అన్నం అయితే మిగిలిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి దానిలో బాగున్న మట్టుకైతే వేరే ప్లేట్లోకి అయితే చేసేసి మిగిలింది అయితే పారేసాను అనమాట. కింద మొత్తం చెమ్మ అయితే వచ్చింది. ఇంకా అదైతే పారేసి ఎంత రైస్ ఉందో అంత రైస్ మట్టుకి ఉంచి మిగిలింది మాకు ఎంత రైస్ కావాలో అంత రైస్ అయితే పెట్టేశాను అనమాట. రైస్ అయ్యేలోపు ఇంకా ఇక్కడ కర్రీ కూడా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి ఇంకా అన్నీ పెట్టేశాను స్టవ్ మీద. ఇంకా కర్రీ కూడా అయిపోతూ ఉంది. ఈలోపు డాడీ అయితే మార్నింగే కూరగాయలు అయితే తెచ్చి చెల్లారనమాట. ఇంకా కూరగాయలన్నీ సర్దేద్దాం కదా అని చెప్పేసి ఓపెన్ చేసి చూసేసరికి ఇంక బీట్రూట్లు అలాగే బెండకాయలు దొండకాయలు కాదు బీరకాయలు క్యారెట్లు తీసుకొచ్చారనమాట. ఇంకా నేను కరివేపాకు అయితే ఇలాగా స్టోర్ చేసుకుంటానండి. రెమ్మలతో తెచ్చేస్తారు కదా, ఆ రెమ్మల నుంచి తుంచేసుకుని ఇంక ఇలా అయితే పెట్టేసుకుని ఒక పొడుగాటి డబ్బాలు అయితే పెట్టేస్తాను. నాకు ఎప్పుడు కావాలంటే ఒక కరివేపాకు రెమ్మ తీసేసుకుని ఇంకా దానిలో పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంక ఇలా అయితే పెట్టేస్తాను అనమాట నేను కరివేపాకు. ఒకవేళ మామూలుగా పెట్టేసాం అనుకోండి అది అయితే తొందరగా వాడిపోతుంది, లేదంటే నల్లగా అయితే అయిపోతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకెలా నేనైతే స్టోర్ చేసుకుంటాను. ఒకవేళ మీకు ఇది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుందన్నమాట కరివేపాకు. ఇంకా కొత్తిమీర కూడా తీసుకొచ్చారన్నమాట. ఇంకా పాత కొత్తిమీర అయితే ఉంది. ఇంకా దాన్ని కూడా ఆ డబ్బాలో కొంచెం పైన పాడైపోయింది ఉంటుంది కదా, అదంతా కూడా తీసేసి ఇప్పుడు డాడీ తీసుకొచ్చింది అయితే ఇంకా ఇలా కట్ చేసేసుకుని అయితే డబ్బాలు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఆకులుగా ఉన్నాయైతే కొంచెం పైకి పెట్టుకుంటానండి. కాళ్ళు అవి ఉంటాయి కదా, అవి కొంచెం కింద పెట్టి నాకు తీసుకోవడానికి వీలుగా అయితే పెట్టుకుంటాను అనమాట. ఆ కాళ్ళ వరకు తీసుకుని ఇంకా చట్నీకి అయితే చేసుకుంటాను. ఇంకా నేను ఈ కూరగాయలన్నీ కూడా క్లీన్ చేసి సర్దేసుకునే లోపు ఇంకా రైస్ కూడా పొంగు అయితే వచ్చింది. అప్పటికి కర్రీ అయితే ఫినిష్ అయిపోయిందనమాట. ఇంకా కొత్తిమీర అదంతా కట్ చేసిన తర్వాత ఈ కాళ్ళు అయితే గ్లాస్లో వేసి పెట్టాను. బాగుంటే నాటుతాము, లేదంటే వదిలేద్దాం అని చెప్పేసి అయితే ఇంక ఇలా గ్లాస్లో వేసి అయితే పెట్టాను అనమాట. అవి ఎంతవరకు బతుకుతాయి బ్రతకు అనేది నాకు తెలియదు, ఎందుకంటే సమ్మర్ కదా. ఇంక ఇక్కడ కరివేపాకు అంతా కట్ చేసేసి కూరలో కూడా కొంచెం అయితే వేసేసి దాన్ని అయితే స్టవ్ మీద నుంచి దించేసి సైడ్కి అయితే పెట్టేశాను అనమాట. మా మహికడికి వేడినీళ్ళు ఇద్దాం కదా అని చెప్పేసి. ఇంకా రైస్ కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇంకా మా మహికడితో కొంతసేపు అయితే వాడికి డ్రెస్ అంతా చేంజ్ చేసేసి వాడితో కొంతసేపు అయితే మాట్లాడాను, ఆడుకున్నాం ఇద్దరం కలిసి. ఇంకా వాడేమో నాతోటే పాటు టిఫిన్ అయితే చేశాడండి. నేను 11:15కి ఎప్పుడో టిఫిన్ అయితే తిన్నాను కదా, ఇంకా నాతో పాటు వాడు కూడా టిఫిన్ చేశాడనమాట. ఇంకా 2 అయ్యేసరికి ఇంకా వాడికైతే అన్నం పెట్టాను. ఇంకా వాడు అన్నం తినేసి అయితే పడుకున్నాడు. ఇంకా 3 అయిపోయిందనమాట నేను భోజనం అయితే చేసేసరికి. నాకు ఫుల్ హ్యాపీగా అయితే ఉందనమాట. 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నిన్నటికి 800 అయితే ఉన్నారు, మార్నింగ్కి 900 వచ్చింది. ఈవినింగ్ లోపు 1000 అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా ఆనందం అనమాట. ఇంకా చూస్తూ ఉన్నాను నేను, ఎప్పుడవుతారు 1000 అయిన తర్వాతే భోంచేద్దామని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాను. కానీ ఎప్పటికి చూసినా సరే అవ్వట్లేదు. నేను ఈ భోజనం అయితే చేసేసరికి 980 ఎంతో ఉన్నారు. ఇంకా 20 మెంబర్స్ రావాలి, ఎంతసేపు అయినా సరే రావట్లేదు. సరేలే ఏం చేద్దాం, వాళ్ళు వచ్చిన తర్వాతే భోంచేయాలంటే ఈవినింగ్ అయిపోయేలా ఉందని చెప్పేసి ఇంకా 3 గంటలకైతే నేను అన్నం అయితే తినేసాను. ఎప్పటికి వచ్చారంటే సబ్స్క్రైబర్స్ ఒక 6-6:30 టైం అయ్యేసరికి ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారనమాట. ఇదంతా 1 వీక్లో అయితే జరిగిపోయిందండి. అదంతా మీకు నేను సపరేట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత ఎంత హ్యాపీ అంటే నాకు నిజంగా కంట్లోంచి నీళ్ళు అయితే వచ్చాయి. నేను ఫుల్ ఎమోషనల్ అయితే అయిపోయాను. ఈ యూట్యూబ్ అనేదే నాకు ఇష్టం అనమాట. ఇంకా నేను ఇంకేం చెప్పలేను, తర్వాత ఎప్పుడైనా చెప్తానమాట. ఇంక ఇక్కడ అప్పటికి చూసుకుంటూ ఎంత లైవ్ పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాను. కానీ ఇంకా అవ్వట్లేదు అనమాట. ఇంకా అవ్వకపోయేసరికి ఇంకా భోజనం అయితే చేసేసాను. భోజనం చేసేసిన తర్వాత ఇంకా 4 అయిపోయినా సరే ఇంకా ఆ ప్లేస్లోంచి అయితే కదలలేదనమాట. ఇంకా భోజనం అయినా 1 గంటకి చెల్లెలు అయితే టీ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా టీ అయితే తాగేసాను అక్కడే కూర్చుని. హాయ్ అండి, భోజనం అయిపోయిన తర్వాత కొంతసేపు అయితే టీవీ చూసామన్నమాట. మూవీ అయితే చూసాము. హాయ్ నాన్న మూవీ ఆల్రెడీ ఒకసారి అయితే చూసాము. మళ్ళీ ఎందుకు ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఇంకా రీల్స్ అన్నీ వస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి అయితే చూస్తాము. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయితే అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు బయట చాలా గిన్నెలు అయితే ఉన్నాయి కదా, మార్నింగ్ ఇడ్లీ చేసిన గిన్నెలు అన్నీ అయితే అలాగే ఉండిపోయినాయి. ఇంకా పని అయితే గిన్నెలు కడగడం దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తానమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి.
రైస్ అయితే మిగిలిపోయింది. ఇది బౌల్లో వేయడం వల్ల ఇంత అయితే కనిపిస్తుంది కానీ ఒక ఇద్దరు మనుషులకి అయితే సరిపోతుంది అనమాట. ఇంకా దీన్ని మూతేసి అయితే పక్కకు పెట్టేస్తాను. ఇంకా కర్రీ అయితే ఇంత ఉందనమాట. అసలు ఫ్రాన్సే కనిపించలేదు. 100 రూపాయలు పచ్చిరొయ్యలు తీసుకున్నాను కానీ ఎటు పక్క రాలేదనమాట. ఆవిడ అప్పటికే అంది 200 తీసేసుకోండి అని చెప్పేసి నేనే తీసుకోలేదు. ఇంక ఇట్లో పొటాటోస్ కానీ ఎగ్స్ కానీ చేసేస్తాను. ఇంకా అన్ని గిన్నెలు కలిపి ఇన్ని అయితే ఉన్నాయి. బయట దీనికంటే ఎక్కువ గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మార్నింగ్ నుంచి గిన్నెలు కడగలేదు కాబట్టి ఇంకా గిన్నెలన్నీ కూడా బయటకైతే తీసుకొచ్చానండి. చాలా గిన్నెలు అయితే ఉన్నాయి. ఇంక ఇవి నేను కడిగేలోపు ఇంకా మా మహిగడు ఇంకా చెల్లెలందరూ కలిసి అయితే ఒకరేమో మొక్కలకి నీళ్ళు వేసేస్తూ ఉంటే ఇంకొకరేమో బయట ఇంట్లో అయితే ఇల్లు తుడిచేయడం బెడ్షీట్ ఆర్చేయడం అదంతా చేస్తూ ఉన్నారనమాట. ఇంకెక్కడ నేను గిన్నెలన్నీ కూడా అయితే కడిగేసుకుంటూ ఉన్నాను అనమాట బయటే కూర్చుని. ఈ ప్లేసు అమ్మ వాళ్ళు కట్టించిన తర్వాత బాగా అయితే యూస్ అయిందండి. గమ్ముని ఏమైనా తొందరగా కడుక్కోవాలన్నా కాళ్ళు చేతులు కడుక్కోవాలన్నా సరే ఇక్కడికి వెళ్ళి అయితే వాష్ చేసేసుకుంటున్నాం అనమాట. లేదంటే మొత్తం అన్ని గిన్నెలు తీసుకెళ్ళిపోయి బయట పైప్ దగ్గర అయితే పెట్టుకుని కడుక్కునే వాళ్ళం. అప్పుడు రోడ్ సైడ్ అందరూ తిరుగుతూనే ఉండేవారు, అలా అయితే చూస్తూనే ఉండేవారు అనమాట. ఇంక ఇక్కడ కడుక్కోవడం వల్ల మాకైతే కొంచెం ఈజీగా ఉందన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళు కట్టించడం వల్ల ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసిన తర్వాత మా మహిగడికి అయితే స్నానం చేపించేసి అయితే తీసుకొచ్చానండి. ముందు రోజు అయితే డాడీ జామకాయలు తీసుకొచ్చారు కదా, ఇంకా అవైతే కట్ చేసి వాడికి ఇస్తూ నేనైతే తినేసాను అనమాట. అప్పటికి 7:15 టైం అయితే అయ్యింది. 7:15 అయితే అయ్యిందండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట తొందరగా అయిపోతారు సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. కొంచెం నచ్చొచ్చింది. వెయిట్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి ఎప్పుడవుతారు అనుకుంటే 989 990 ఇలా అవుతూ వచ్చారన్నమాట. ఒకరు సబ్స్క్రైబ్ చేయరు, ఇంకొకరు అన్సబ్స్క్రైబ్ చేయరు. ఇంకా నేను లైవ్ షూట్ చేసుకుందాము, లైవ్ కౌంట్ చూసుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా వదిలేశాను. గిన్నెలన్నీ కడిగేసి వచ్చి చూసిన తర్వాత అయితే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. హ్యాపీ అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ కేక్ కటింగ్ కూడా పైసలు లేవు. ఇంక ఈ కూర ఉంది కదండి, ఇంకా దీనిలో అయితే బంగాళదుంపలు అయితే ఉడికిచ్చేసేద్దామని చెప్పేసి ఇంకా పొటాటోస్ అయితే కట్ చేస్తానమాట. ఇంక ఈ ప్యాన్ మొత్తం చూడండి ఇలా ఇది ఏమంటారు ఇదంతా ఇలా పొట్టు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా దీన్ని వంటకైతే యూజ్ చేయకుండా జస్ట్ నేను ఏమైనా ఎగ్స్ ఇంకా ఈ పొటాటోలు ఏమైనా బాయిల్ చేసుకోవడానికి యూజ్ చేద్దామని చెప్పేసి ఇంకా దీన్ని అయితే తీసేసుకుంటున్నాను. ఇంక ఇందులో వేసేసి అయితే బాయిల్ చేసేస్తాను. ఇంకా ఒక గ్లాస్ రైస్ పెట్టేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఇంత రైస్ ఉంది కాబట్టి ఇంక ఇది కొంచెం సరిపోతుంది, మా ఇద్దరికి సరిపోతుంది. డాడీకి ఇంకా చెల్లికి అయితే ఇంకొంచెం రైస్ అయితే పెట్టేస్తాను, అంతే అనమాట. ఎంత ఇంక ఇవైతే బాగానే ఉన్నాయండి. ఇంకా ఇవి బయటికి తీసుకెళ్ళి అయితే నాటేస్తాను. ఒక పక్క అయితే రైస్ పెట్టేశానండి, ఇంకొక పక్క ఏమో బంగాళదుంపలు అయితే ఉడుకుతున్నాయి. ఈలోపు ఇవి తీసుకెళ్ళి అయితే మట్టిలోనైతే నాటేస్తానమాట. వస్తాయో రావో తెలియదు కానీ ఏదో మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఇందాక ఇంకా జాంకాయ తిన్నాం కదా, ఇంక ఇది ఇంకొక జాంకాయ అండి. చూడండి మొత్తం అంతా పాడైపోయి పురుగులు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. కాయ చూడండి, కాయ ఎంత బాగుందో కదా. ఈ పక్క కొంచెం పోయింది అంతే. ఇంక ఇవి తీసుకెళ్ళి అయితే నాటేస్తాను. ఇంకా కొత్తిమీర కాళ్ళు అయితే ఉన్నాయి కదండి, అవి అయితే బయటికి తీసుకొచ్చేసి నాటేసాను అనమాట. ఇంకా నాటినప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ ఒక చేత్తో నేను వీడియో షూట్ చేసుకుంటే ఏం చూపిస్తాను అని చెప్పేసి అయితే చూపించలేదనమాట. ఇంక ఇక్కడ జామకాయలోంచి అయితే పురుగులు బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా మా మహిగడికి చూపించేసి ఇలాంటివి తినకూడదని చెప్పేసి బయట అయితే పారేసాను అనమాట. ఇంకా రైస్ అయితే అయిపోయింది. ఇంకొంచెం మార్నింగ్ రైస్ ఉంది కదా, అదైతే దీనిపైన అయితే వేసేసాను, వేడవుతుంది కదా అని చెప్పేసి. ఇంకా ఇంత కొంచెం రైస్ అయితే పెరుగన్నంలో తిందామో లేదంటే మా కుక్కకైనా వేయడానికి ఉంటుంది కదా అని చెప్పేసి అయితే వదిలేసాను అనమాట. ఇంక ఇక్కడ బంగాళదుంపలు అయితే ఉడికిపోయినాయండి. ఇంకా కర్రీలో అయితే వేసేసి కర్రీ అయితే చేసేసాను అనమాట తొందరగా. ఇంకా కర్రీ అవ్వగానే మా మయ్యగడికి అయితే ఫస్ట్ అయితే అన్నం పెట్టేశాను అనమాట. వాడు ఆకలేసేస్తుందని చెప్పేసి అంటూ ఉన్నాడని. అప్పటికి 8 అయితే అయింది. మా మహిగడ అన్నం తినే వరకు వాడి దగ్గర అయితే ఉన్నానండి. వాడు అన్నం తినేసిన తర్వాత ఇంక నేను కూడా ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చానమాట. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసేలోపు వాళ్ళు ఇంకా పాలు కూడా కాచుకుని అయితే తాగేశారు. తొందరగా పడుకుందాము, రేపు సండే కదా అని చెప్పేసి. ఇంకా నాకైతే ఆకలి ఏమనిపించట్లేదు అనమాట. నేను ఫుడ్ తిన్నది
3 గంటలకు ఆ టైంకి తిన్నాను కదా! ఇంకా అయితే నాకు ఆకలి అనిపించలేదనమాట. ఇంకా ఒక బనానా అయితే తినేసి నేను పడుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంక ఈలోపు డ్యాడీ అయితే వచ్చేసి డ్యాడీ కూడా ఫ్రెష్ అయితే అయిపోయారనమాట. ఇంకా చెల్లి అయితే డ్యాడీకి అన్నం పెట్టేసింది. ఇంకా అందరం తినేసి అయితే తొందరగా పడుకున్నాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. గుడ్ నైట్.